ఇప్పుడు రష్యా నుంచి ఆయిల్ కానీ ఈ ఆర్మ్స్ కానీ దిగుమతి చేసుకోవద్దు, కొనుక్కోవద్దు అని చెప్పేసి మనల్ని అయితే బెదిరిస్తున్నాడు ట్రంప్. కానీ అతని హిపోక్రసీ చూస్తే అతను గతంలో పాకిస్తాన్తో కూడా డీల్స్ చేసినటువంటి అది చరిత్ర ఉంది. సో అలాంటప్పుడు ఈ డ్యూయల్ స్టాండర్డ్ని, డబుల్ స్టాండర్డ్ని మనం ప్రపంచ సమాజం ముందు ఈయనని ఏ రకంగా ఎక్స్పోజ్ చేయాలంటారు? ఇప్పుడు ఆ స్థితి రాలేదు ఇంకా. మనము ట్రంప్ ను మనం ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి స్థితి ఇంకా ఏం రాలేదు, అంతగా బిగుచుకుపోలేదు. ఇప్పుడు ఉదాహరణకు WTO మన చేతిలో ఉన్న ఆయుధం ఇప్పటికి కూడా ఉందమ్మా. స్టీల్ అండ్ ఆటోమొబైల్స్ విషయంలో టారిఫ్ ఏదైతే ఉందో ఆ విషయంలో మనము ఏమంటాం, మనకంటూ ఒక అధికారం ఉంది. WTO ఒప్పందంలో భాగంగా అమెరికా ఉంది కనుక అమెరికాను నిలదీసేటువంటి ఒక అవకాశం కూడా మనకుంది. అయినా మనం ఆ విషయాన్ని ఇప్పట్లో ఏం మాట్లాడడం లేదు. ఎందుకు అని అంటే కొన్ని మర్యాదలు మనం పాటిస్తున్నాం కనుక మనం ఇప్పుడే అటువంటిది ఏమీ మాట్లాడడం లేదు. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమి తగ్గే ముచ్చటే ఉండదు, అవన్నీ కూడా మాట్లాడతాం. కానీ ఇప్పటికిప్పుడైతే మనం ఏం చేస్తున్నాము అని అంటే మన ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం. సొంతంగా కూడా మన కాళ్ళపైన ఇప్పుడు మనము అణుబాంబు ప్రయోగం చేసినప్పుడు వాజ్పేయి గారి అప్పుడు మన పైన శాంక్షన్స్ వచ్చాయి. అనేక దేశాలు, యూరోప్ కంట్రీస్ అన్ని కూడా మన పైన శాంక్షన్స్ విధించారు. మనం ఏం చేసాము? మనం కుప్పకూలిపోయామా? నో, రెండు కాళ్ళపైన గట్టిగా నిలబడ్డాం. కనుక ఇది మన కొత్త విషయం ఏం కాదు. ఇప్పటికిప్పుడు మన కుప్పమునిగేది ఏం లేదు. కనుక అమెరికాని ఎదిరించైనా మనం నిలబడగలుగుతాము. ముఖ్యంగా ఆర్థికంగా బాగా ఎదుగుతున్నప్పుడు కనుక మన ఆశ అంతా ఏంటంటే అయ్యో ఇప్పుడే ఎదుగుతున్నాం కదా, ఇది ఒకటి అడ్డొచ్చింది అనేటువంటి ఒక చిన్న జంకు, ఒక భయం ఇది అనిపిస్తుంది తప్పితే అదర్వైజ్ మన ఆత్మాభిమానానికి మించింది ఏముంటుంది? నువ్వు 10 అంటే మనం 20 అంటాం, అనగలుగుతాం కూడా. కాకపోతే ఇప్పుడే అంతగా తెగించడం లేదు. మనం ట్రంప్ లాగా ఆ తెంపరితనంతో మనం మాట్లాడడం లేదు. కాస్త డీసెంట్ గా ఉన్నా, మీరు అన్నట్టుగా నిశ్శబ్దంగానే ఉన్నాం ఆ విషయంలో. అంటే మీరు అన్నట్టుగా ప్రధాని మోడీ కూడా ఇంత దుందుడుగ్గా అతను ఏ రకంగా అయితే వ్యవహరిస్తున్నాడో అదే టిట్ ఫర్ టాట్ లాగా వెళ్ళట్లేదు. అంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడే మీరు అన్నట్టుగా ఎదిరించి అంతవరకు ఆ సిచ్యువేషన్ తీసుకురారేమో. ఓవైపు స్నేహ సంబంధాలు నెరుపుతూనే ఆయన దారిలోకి తెచ్చుకునేటువంటి ప్రక్రియ అయితే ఖచ్చితంగా ఏదో చేస్తారని అనిపిస్తోంది సార్. అంతే తప్పకుండా అంతే అవుతుంది. ఇప్పుడు F-25 ఏమంటాం ఫైటర్ జెట్ విమానాలు కొనమని ఆయన అడుగుతున్నాడు మన దగ్గర. ఇంటర్నల్ గా ఆయన డిమాండ్స్ వేరే ఉన్నాయి. ఆయన ఏం సిన్సియర్ కాదు. రష్యాతో ఆయిల్ విషయంలో ఆపి తీరాలి, దాంతో ఆయనకు వచ్చేది లేదు, ఏమీ పోయేది లేదు. యాక్చువల్ గా ఆయన ఏంటంటే తన ఆయుధాలను అమ్ముకోవాలి. అమెరికా ఎప్పుడు కూడా తన వ్యాపారం అంతా ఆయుధాలను అమ్ముకునేది. రెండవది వ్యవసాయ ఉత్పత్తులను ఇండియాలో డంప్ చేయాలి. అదైతే మేము ససేమిరా అని చెప్పేశాం మనం. కనుక నెక్స్ట్ ఉన్నదంతా ఏంటంటే డిఫెన్స్ డీల్ ఒకటి అవకాశం ఉంది. ఇప్పటికి కూడా మనము మంచి ఫైటర్ జెట్ విమానాలు F-35, F-25 ఇవన్నీ కూడా కనుక F-35 అయితే మనం కొనే అవకాశం ఉంది. కాకపోతే మనం ఏమంటున్నామంటే ఒక్క విషయం మనం తగ్గడం లేదు. మేము కొంటాము, మాకు అవసరం కనుక కొంటాము. కానీ ఏదైనా సరే ఒక ఆయుధం కొనేటప్పుడు, ఒక వెపన్ కొనేటప్పుడు, ఒక ఫైటర్ జెట్ కొనేటప్పుడు కేవలము ఒక 200 ఫైటర్ జెట్స్ మనకు అవసరం ఉన్నాయి. అవి కొనేస్తాము. మనకు వాటి ఆపద వచ్చినప్పుడల్లా వచ్చి వాళ్ళు రిపేర్ చేసిపోతారు, లేదేదో సర్వీసింగ్ ఇస్తారు. నో, అలా కాదు. మీరు ఒక విమానం అమ్ముతున్నప్పుడు దాని టెక్నాలజీ మొత్తం మాకు ఇచ్చేయాలి. కనుక ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంటేనే మేము కొంటామని మనం అంటున్నాం. ఇక్కడ మనం తగ్గడం లేదు. అది కూడా ఆయన కోపం వస్తుంది. కనుక మన వ్యవహారం అంతా కూడా ఆత్మాభిమానంతో ఉన్నామమ్మా. మనం ఆషామాషిగా వాడి అడుగులకు మడుగులు వచ్చేటువంటి స్థితిలో మనం లేము. కనుక మన డిమాండ్ లో చాలా న్యాయం ఉంది. మేము ఫైటర్ కొంటాం, డబ్బులు ఇచ్చి కొంటాం, ఫ్రీగా ఇస్తున్నాడా ఏంది? కనుక టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయండి, నువ్వు కాకపోతే ఇంకొకడు. అంతేగాని మేము తగ్గేది లేదు, మా క్వాలిటీ తగ్గేది లేదు. మాకు టెక్నాలజీ మాకు వస్తే మేము చూసుకుంటాం. మేము సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాం. మా దగ్గర టెక్నాలజీ ఉంది, శాస్త్రజ్ఞులు ఉన్నారు. కనుక ప్రతి అడుగున మీ పైన రేపు యుద్ధంలో మీరు టెక్నాలజీ ఇవ్వకపోతే ఆగిపోతాయి మన విమానాలన్నీ కూడా. ఏం పాకిస్తానా మనం ఏమన్నా వాడు చెప్పినట్లు వినడానికి? కనుక ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి. మన దేశము 140 కోట్ల మంది భారతీయుల మనకు డబ్బు వీటికన్నా ఆత్మాభిమానమే ముఖ్యము. కనుక మోడీ చాలా చాలా నిండుగా, చాలా నిబ్బరంగా ఆయన వ్యవహరిస్తున్నారు. పార్లమెంట్ లో మన ప్రతిపక్షాలు కూడా
మన ఏమంటాం మన ఆత్మగౌరవానికి తగ్గట్టుగా మాట్లాడాలి. ఆయన ట్వీట్ చేస్తే ఆయనకు డబుల్ ట్వీట్ ఇక్కడ వాళ్ళు చేస్తే డెడ్ ఎకానమీ మనం అంటామా? అది సరి అయింది ఆయన పోనీ అంటే ఎవరైనా కన్విన్స్ అవుతారా? కనుక ఆపోజిషన్స్ కూడా అవును అని చేసి జై కొడితే అది ఎలా ఉంటుంది? కానీ ప్రజలు ఇండియన్స్ కూడా ఈరోజు తెలివైన వాళ్ళు అయిపోయారు. ఆ పార్లమెంట్ లో ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడు, మోడీ ఏం మాట్లాడుతున్నాడు, అన్నిటినీ బేరీజు వేసుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చేసింది. మన ప్రజలు అమాయకులుగా ఏం లేరు. కనుక ఈ వ్యవహారంలో మనం ఎక్కడ తగ్గేదేలే, సినిమా డైలాగ్ ఉంది కదా, అలాంటి పద్ధతిలో మనం వ్యవహరిస్తున్నాం. అయితే ఈ అమెరికా టారిఫ్స్ ఇదంతా భారతదేశంలో ఉన్నటువంటి చిన్న వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులకు ఏమైనా ప్రభావం పడేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా? ఇప్పటికిప్పుడు అయితే మనకు టెక్నాలజీ, సాఫ్ట్వేర్ టెక్నాలజీ వీటి విషయంలో, ఐటీ విషయంలో కొంత తేడా వచ్చే అవకాశం ఉంటుంది. వెంటనే కొంత ఫార్మా కూడా కొంత ఇది వస్తుంది. కానీ ఫార్మా వాళ్ళకు కూడా అవసరం ఉంది. మనం పంపకపోతే వాళ్ళు కూడా నష్టపోతారు. ఎందుకంటే మన పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. బాగా ఖరీదైన వస్తువు ఏదన్నా ఉంది అని అంటే ఒక టాబ్లెట్ కొనాలంటే అమెరికాలో చచ్చే సాగు వస్తుంది వానికి. కనుక మనం చాలా చీప్ గా అమ్మే వాళ్ళం మనం. కనుక మనతో కొనకపోతే ఇంకెవరితో కొంటారు? టారిఫ్స్ చేస్తారు, దానివల్ల రేట్స్ ఇవి అవుతాయి. మనకు అమ్ముకోవడం కూడా కొద్దిగా తగ్గొచ్చు. కొద్దిగా ఇబ్బంది అయితే ఉంటుంది, లేదని కంప్లీట్ గా ఏం లేదన్నట్టుగా ఉండదు. కానీ ఈలోగా మనం నేను చెప్పిన ఈ దేశాలతో కనుక డీల్ సెట్ అయిపోతే, ట్రేడ్ డీల్ సెట్ అయిపోతే అమెరికా వైపు చూడం. ఆ భయం ఉంది అమెరికాకు. అయ్యో వీళ్ళు ఇంకో దేశంతో సెటిల్ అయిపోతే మా వైపు చూడరే అనేటువంటి ఒక భయం కూడా ఉంది. కనుక నిబ్బరంగా ఉండొచ్చు అమ్మా. ఎక్కడ కూడా మనము ఇప్పటికిప్పుడు ఇది కావాల్సినటువంటి అవసరం లేదు. ఏమంటాం దీన్ని, ఉడత ఊపులు అని అంటాము. కానీ కొంతమంది విశ్లేషకులు ఏంటంటే అమెరికా విధిస్తున్నటువంటి సుంకాలు ప్రపంచ వాణిజ్య యుద్ధాల్లో భాగంగానే చూడాలి అన్నట్టుగా కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు సార్. అది నిజమే. వాణిజ్య యుద్ధంలో ఒక భాగం. నేను చెప్పాను, వాణిజ్య యుద్ధం మనం మొదలు పెట్టలేదు. WTO ఒప్పందాలన్నిటిని బయటికి తీసి మనం మాట్లాడడం మొదలు పెడితే అమెరికా కూడా ఇబ్బంది అవుతుంది. మనం ఇబ్బంది కలిగించడం లేదు. పరిపక్వత లేని స్టేట్మెంట్స్ ట్రంప్ ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉంటాడు ట్రంప్. కనుక అది నేను అనుకుంటున్న ఈ రోజు ఉన్న ఊపు రేపు ఉండదు. అదొకటి నాకైతే ఆశ ఉంది ఇప్పటికి కూడా. ఏమో అయిపోదు, రేపే దిగి వస్తాడు మళ్ళా ట్రంప్. మళ్ళా బెస్ట్ ఫ్రెండ్ మోడీని అంటాడు. కనుక మోడీ కూడా తెలిసిపోయింది ఆయన ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి. అందుకే కదా ఆయన యుద్ధ సమయంలో కూడా మనము ఆయన పిలిస్తే కూడా, ఇన్వైట్ చేస్తే కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ మునీర్ వెళ్ళినప్పుడు ఆయన పిలిచాడు, ఫోన్ చేశాడు, రమ్మన్నాడు, వెళ్ళలేదు, సారీ అని చెప్పాడు, నెక్స్ట్ టైం చూద్దాం లేండి అన్నాడు. ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోతుంది. మునీర్ వెళ్ళినప్పుడు మోడీ ఎలా వెళ్తాడు? సమానం కాదు కదా ఇద్దరు, వాడికి ఒక ఆర్మీ ఆఫీసర్ మాత్రమే. కనుక ఇద్దరిని ఒక టేబుల్ పైన, ఇలాంటివి అన్ని కూడా మనకు తెలిసినంత ఇంకా అమెరికాకు తెలియదు, ట్రంప్ కు తెలియదు. విదేశీ విధానంలో మనం చాలా నిబ్బరంగా ఉన్నాం, ఎక్కడ తొణకకుండా ఉన్నాం. కనుక మనం ఎక్కడ కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి అయితే మనకు లేదండి. థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.